సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులిద్దరూ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయత్నం చేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే చీమకుర్తి మండలం పాటిమీదపాలెం ఎస్సీ కాలనీకి చెందిన చీదల ప్రసాద్ అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకొని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. అదే గ్రామంలో వారి కాలనీకి చెందిన నోసిన మధులత అనే యువతితో 6 నెలలుగా ప్రేమలో ఉండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం ఇరువురు వారి తల్లిదండ్రులకు చెప్పగా ఇరువైపుల పెద్దలు వచ్చి మీరు పెళ్లి చేసుకోవడానికి వరుసలు కుదరవని నిరాకరించారు. దీంతో ఇద్దరు చనిపోవాలనే ఉద్దేశంతో చీమకుర్తి మండలం పాటిమీదపాలెం నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటల సమయంలో సంతునూతలపాడు మండలం ఎండ్లూరు డొంక వద్ద త్రిబుల్ ఐటీ కాలేజీ పక్కన కామెపల్లి వారి పాలెం వైపు రోడ్డు మధ్యలో ఉన్న చిన్న నీటి కుంట వద్ద ఆగి వారు వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి నీటి కుంటలో పడ్డారు. నీటి కుంట లోతు లేదు. దీన్ని స్థానికులు గమనించి 108కి ఫోన్ చేయగా వారు వచ్చి ప్రేమికులను ఇద్దరిని ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడు మాట్లాడుతున్నాడు. యువతి అపస్మారక స్థితిలో ఉంది.